హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఆడబిడ్డ నిధి కోసం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఆడబిడ్డ నిధి అన్నది మనకి సంక్రాంతి కానుకగా ఇస్తారు అని చెప్పేసి వైరల్ అవుతుంది. సో అది ఎలా ఇస్తారు, దానికి ఏ ప్రూఫ్స్ ఉండాలి, కంపల్సరీగా మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఇన్ టైంలో ఆ పథకం తీయగానే వెంటనే అప్లై చేసుకుంటే మీకు అందరితో పాటు డబ్బులు పడతాయి. సో దానికి వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 18 years to 59 years లో బిలో మధ్యలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ వస్తుంది. అలా అని చెప్పి 18 years బిలో వాళ్ళకి ఎవరికి రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీగా ఉండాలి. ముందుగా ఇప్పటి నుంచే చేసి పెట్టుకోండి. సో యాక్చువల్గా ఇది సంక్రాంతి కానుక అంటున్నారు కాబట్టి మేబీ ఈ మంత్ ఎండింగ్ లో కానీ లేకపోతే January 1st నుంచి అయినా సరే మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఏదైనప్పటికీ మనం రెడీగా చేసి పెట్టుకుంటే వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ తెలియగానే అప్లై చేసుకోవచ్చు. సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు అది ఎలాగో కామన్ అందరి దగ్గర ఉండాలి. సో రేషన్ కార్డు లేకపోతే ఎలాగో ఏ పథకము రాదు. అండ్ ఈ ఆడబిడ్డ నిధి కూడా అంతేమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు అన్న డౌట్ చాలా మందికి ఉంది. యాక్చువల్గా ఇంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఏం చెప్పారంటే ఎటువంటి క్యాస్ట్ వాళ్ళకైనా ఇస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి మాత్రమే అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఏదైనా సరే మనకి ఒక అప్లికేషన్ కోసం మనకి పూర్తిగా గవర్నమెంట్ స్వయంగా అప్లికేషన్ రిలీజ్ చేస్తేనే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్పటిదాకా ఏంటంటే మనకి బయట కొన్ని న్యూస్లు బట్టి అయితే కొన్ని తెలుసుకోవాలి. సో మ్యాండేటరీగా అయితే ఇవైతే కంపల్సరీగా చేయించుకోవాలి. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, రేషన్ కార్డ్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా రెడీ చేసి పెట్టుకోండి. అండ్ బ్యాంక్ కి ఫోన్ నెంబర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, లింకప్స్, ఆధార్ కార్డ్ కి ఇవన్నిటికి ఒకటే నెంబర్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఓటీపీ ఇప్పుడు ఏదైనా సరే ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఓటీపీ ప్రాబ్లమ్ రాకుండా వెంటనే ఓటీపీ సెకండ్స్ లో చెప్పేలా ఉండాలన్నమాట. సో ఆ మొబైల్ అనేది మీ దగ్గర అవైలబుల్ గా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కూడా ఏదైతే మీరు ఆధార్ కార్డ్కి ఇచ్చారో అదే నెంబర్ లింక్అప్ చేసుకోండి. అండ్ ఎన్పిసిఐ లింక్ కూడా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంతవరకు ఏ బ్యాంక్ అకౌంట్ లోని మాకు ఏ బ్యాంక్ లోని అకౌంట్ లేదు. సో మీరు ఏం చేయాలి, కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలా అని అడుగుతున్నారు చాలా మంది. సో కొత్త అకౌంట్ అంటే మీరు ఇంకేది కాబట్టి ఏ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేసుకోండి అకౌంట్. సో మీకు అప్లికేషన్ ఆ పథకానికి మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది ఎస్బీఆర్, కెనరా, ఏదైనా సరే మన గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంచుకోండి. ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా గవర్నమెంట్ బ్యాంక్స్ బెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి అకౌంట్ లోకి డబ్బులు పడతాయి కాబట్టి గవర్నమెంట్ అకౌంట్ అయితే ఇంకా బెస్ట్ అన్నమాట. క్యాస్ట్, ఇన్కమ్ ఈ రెండు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి చేయించుకోండి. లేదనుకుంటే మీ సేవకి వెళ్ళినా చేస్తారు. సో చేయించుకోవడం మనకి కంపల్సరీగా చేయించుకోవాలి. ఆ టైంకి అప్లికేషన్ నెంబర్ పెడితే అవ్వదు. జెరాక్స్ అయినా కంపల్సరీగా జెరాక్స్లు తీసుకుంటారు, ఒరిజినల్స్ అయితే తీసుకోరన్నమాట. సో ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి. దగ్గరగా 15 days టైం పడుతుంది కాబట్టి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి సో ఈ లోపు మీకైతే సర్టిఫికేట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఓకేనా. ఆధార్ కార్డు ఉంటుంది కదా, సో ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అంటే మీకు నెట్ షాప్ లోకి వెళ్తే వాళ్ళే ఇస్తారు అనమాట. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఇవ్వండి అని అడుగుతారు. సో అది దానికి 10 rupees 20 rupees చార్జ్ చేస్తారు. ఆ అప్డేట్ హిస్టరీ అనేది మీరు కంపల్సరీగా తీసుకొని సచివాలయానికి అప్లై చేయాలి. ఎప్పుడు అంటే ఈ ఆడబిడ్డ నిధి అప్లై చేసినప్పుడు కంపల్సరీగా మీ ప్రూఫ్స్ తో పాటు ఇది ఇవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి పథకాలు వస్తున్నాయి అని చెప్పేసి ఏజ్లు కూడా తగ్గించుకుంటున్నారు. ఇంతకుముందు వైఎస్ఆర్ చేయూత పథకానికి కూడా చాలా మంది 60 above ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఈ పథకం అయితే పొందారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఏజ్ వచ్చేసి 45 to అలా పెట్టారు కదా ఏజ్. 45 నుంచి 60 లోపు ఏజ్ వాళ్ళకి. సో ఆ 45 ఏజ్ ముందే ఆధార్ సెంటర్ కి వెళ్ళి డబ్బులు ఇచ్చే చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని కూడా ఈ డబ్బులు పొందే సాహసం అయితే చేశారు. చాలా మంది తీసుకున్నారు కూడా యాజ్ అ వాలంటీర్ గా నాకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో జెన్యున్ గా అప్లై చేసుకుంటే కంపల్సరీగా మీ పథకం మీకు వస్తుంది. అందుకనే గవర్నమెంట్ కంపల్సరీగా ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కంపల్సరీగా అడుగుతుంది. సో అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఇంకా ఎప్పుడు ఈ పథకం అనేది రిలీజ్ చేస్తారు అనేది నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్
జెన్యున్ గా తెలిస్తే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. సో షేర్ చేయడం బట్టి మీ బట్టి ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. షేర్ చేయడం బట్టి ఇంకా మంచి మంచి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వీడియోస్ అయినా సరే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.